ఇప్పుడు వీళ్ళ కూటమి పోటీ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే మేజర్గా నష్టపోయేది ఓటు శాతం అంతో కొంతో ఉన్నది. ఆ ఉన్న ఓట్లు కూడా మొత్తం మళ్ళీ వీళ్ళు మలుపుకుంటారు. ఎవరివి? బీఆర్ఎస్ వాళ్ళవి. ఎందుకంటే టీడీపీ నుంచి ఉన్నోళ్ళే, టీడీపీ క్యాడర్ మొత్తం బీఆర్ఎస్లోనే ఉన్నది. కేసీఆర్తో సహా టీడీపీ వాళ్ళే మొత్తం అందులో ఉన్నది. మళ్ళీ టీడీపీ వాళ్ళు వచ్చిరంటే అందులో నుంచే ఓట్లు ఇళ్ళకి వస్తాయి. కానీ అప్పటి నుంచైనా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం టీడీపీ కాంగ్రెసే కొట్లాడుతుంటాయి. సేమ్ ఈ టీడీపీ వాళ్ళు అందరూ పోయి బీఆర్ఎస్లో పడ్డారు. ఆ బీఆర్ఎస్లో పడ్డోళ్ళే మళ్ళీ ఈ కూటమికి వస్తారు. అంతే తప్పితే కొత్తగా కాంగ్రెస్కి వచ్చే నష్టం ఏమి ఉండదు. అయితే ఈ కూటమి ఇక్కడ పోరాడుతుంది, అక్కడ బీఆర్ఎస్. వీళ్ళు కొట్లాడుకుంటారు, వీళ్ళు కొట్లాడుకుంటారు. దీంతోపాటు మధ్యలో ఇంకా 2 పార్టీలు ఉన్నాయి. కవిత పార్టీ ఉన్నది, మల్లన్న పార్టీ ఉన్నది. కవిత మ్యాక్సిమం ఇప్పుడు వాళ్ళ ఓట్లే మొత్తం ఏడికాడికి కొలాప్స్ చేస్తుంది. మల్లన్న బీసీలు అని చెప్పేసి మల్లన్న ఓట్లు. లాస్ట్ ఫైనల్గా ఎవరు గెలుస్తారు అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తాడు, మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. రేవంత్ రెడ్డి కూడా ఇంత పవర్ఫుల్గా ఎందుకు చెప్తున్నాడంటే ఇవన్నీ జరుగుతాయి, ఎన్ని జరిగినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది నేనే అని చెప్పేసి ఇట్లా బల్లా గుద్ది ఎందుకు చెప్తున్నాడంటే ఇవన్నీ రాజకీయ సమీకరణాలు ఇట్లా ఉన్నాయి, ఇట్లా జరుగుతాయి, ఇదే జరుగుతున్నది. వీళ్ళ ప్లాన్ కూడా ఇదే. నెక్స్ట్ కూటమే పోటీ చేస్తుంది. అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ మిగతా పార్టీలు, ఈ అన్ని రకరకాల పార్టీలు రకరకాలుగా పోటీ చేస్తారు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతాడు. ఇది జగమెరిగిన సత్యం, ఇదే జరుగుతుంది, గుర్తుపెట్టుకోరి. అయితే దీంట్లో మెయిన్ ఏంటంటే బీజేపీ ఏదైతే పోటీ చేస్తుందో దాదాపు బీజేపీ మ్యాక్సిమం అన్నీ ఓడిపోతుంది. కాకపోతే పోటీ ఇస్తుంది కానీ అన్నీ ఓడిపోతుంది. పోటీ ఇస్తుంది, అన్నీ ఓడిపోతుంది. ఇది మాత్రం వాస్తవం. మంచి పోటీ ఇస్తుంది కానీ అన్నీ ఓడిపోతుంది.